అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ రాజ్ వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ వచ్చి వంకాయ గ్రేవీ. చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీటిని అన్నం, చపాతీ, పూరి, కుర్మా వేటిలోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియో చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఇంకా కర్రీ చేయడానికని వంకాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ రెడీగా చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ కనేసి అల్లము అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక పక్క టమాటాలని చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు, టేస్ట్కి సరిపోయేంత సాల్టు, కొద్దిగా కారం వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ని కూడా తీసుకొని వాటిని కూడా ఆనియన్స్ ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కర్రీ విషయానికి వస్తే గ్యాస్ ఆన్ చేసుకొని వాటిపైన ఒక బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని అది కాగిన తర్వాత ఆవాలతో వేసుకొని ఇది బాగా చిటపట్లాడనివ్వాలి. వీటికంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆవాలది పప్పు వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ పేస్టు, అంటే ఆనియన్ పచ్చిమిర్చి వేసినాం కదా, మిక్సీ పట్టినాం కదా, ఆ పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయిన వరకు వీటిని బాగా వేయించుకున్నాక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆయిల్ అన్ని పైకి తేలే టైంలో ఇంకా వంకాయలను వేసుకొని వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వీటిని అయితే బాగా కలర్ మారేంత వరకు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. వీటిని అయితే బాగా వేయించుకున్న తర్వాత అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండి కలర్ మారిన తర్వాత మనం ముందుగా టమాటా ప్యూరీ పట్టుకున్నాం కదా, టమాటా పేస్టు, వాటినైతే వేసుకొని అవి తొందరగా మగ్గడానికని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిపైన ఒక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా ఆయిల్ అంతా పూర్తిగా పైకి తేలేంత వరకు వేయించుకొని టమాటా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది టేస్టు. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. అంటే తినే గ్రేవీని బట్టి మీరైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. తిక్కుగా కావాలంటే 1.5 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువగా వాటర్, అంటే కొద్దిగా ఎక్కువగా గ్రేవీగా కావాలంటే వాటర్ ఇంకొంచెం పోసుకోవాలి. వేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వాటి మీద అయితే ఒక ప్లేట్ మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి. ఇంకా ఉడికిన తర్వాత ఇంకా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కాయ చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నాకు అది నచ్చదు కాబట్టి నేను వేయలేదు. చూడండి ఈ వంకాయ ఎంత మెత్తగా బాగా ఉడికిపోయిందో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.